చాప్టర్ 26 హానికరమైన మానసిక స్థితులను జయించడం. మొట్టమొదటి సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం, ఇన్సినిటస్, కాలిఫోర్నియా, మార్చి 5, 1939. కోపం, ద్వేషం, అసూయ వంటి తీవ్రమైన ప్రతికూల భావాల వల్ల మనస్సు పొందే స్థితి అనగా విపరీతమైన మానసిక స్థితులను సులువుగా నిర్వచించలేము. కానీ అవి ఏమిటి అనేది మీకు తెలుసు. మీరొక విపరీత మనస్థితిలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన సహజంగా ఉండదు. మీరు ఏ విధంగా ఉండాలో ఆ విధమైన మనిషిలా ఉండరు. చివరి ఫలితం ఏమిటంటే మీరు అమితమైన దుఃఖాన్ని అనుభవిస్తారు. మీ చేతుల వల్ల మీరే సంతోషంగా లేకపోవడం ఎంత మూర్ఖత్వం! దుఃఖాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. ఇక ముందు మీరు విచారగ్రస్తులై ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎందుకు విశ్లేషణ చేసుకోకూడదు? తెలిసి మొండితనంతో ఎలా మీకు మీరే దైన్యాన్ని కోరుతున్నారో మీరు చూస్తారు. మీరలా ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఆహ్లాదకరంగా లేని మీ మనస్థితిని అనుభూతి పొందుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ గురించి మీరేమీ చెప్పకనే చెబుతారు. ఎందుకంటే మీ మొత్తం విచారకరమైన మనస్థితి తన స్పందనలను మీ కళ్ళలో నింపుతుంది. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా అక్కడ కనపడుతున్న ప్రతికూలతను ఎరుగుతారు. మీ కళ్ళలో ప్రతిఫలించిన ఆ చెడు భావనలను చూసి ఇతరులు తొలగిపోతారు. అసౌకర్యం కలిగించే ఆ స్పందనల నుంచి దూరంగా వెళ్ళాలని కోరతారు. మీ కళ్ళలో కనపడే ఆ ప్రతిఫలాన్ని తొలగించే ముందుగా మీరు మీ మనస్సనే అద్దం నుండి ఆ మానసిక స్థితులను తొలగించాలి. థ్యాంక్ యూ.